వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలు గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందని అన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలో వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు. జలాశయం నుంచి 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్దంగా ఉన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనబాబు మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. రోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ కెన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం కొత్తనక్కవాని పాలెనికి చెందిన మొల్లి గోవర్ధన్ విశాఖలోని గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన 75 అడుగుల భారీ బెల్లం వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది. ఈ వినాయకుడి విగ్రహానికి 20,000 కేజీల బెల్లం కుందులతో 24 అడుగుల వెడల్పుతో రూపొందించారు. రాజస్థాన్ నుంచి ఈ బెల్లంను తెప్పించారు. ఈ విగ్రహం తయారీకి సుమారు 2 నెలల సమయం పట్టింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్లకు పైగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి 2.71 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.40 అడుగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 312.04 టీఎంసీలని, ప్రస్తుతం 307.28 టీఎంసీల నీరు జలాశయంలో ఉందని అన్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు నాగార్జున సాగర్ నిర్వహణ అధికారులు తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లపై వైద్య అధికారుల వేధింపులను మానుకోవాలని, గౌరవాన్ని ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలను అదనపు పనులు చేయాలంటూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే వేధింపులను ఆపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ ఆశా కార్యకర్తలపైన విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అదనపు పనిభారం చేయాలని
మోరగుడికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దీపికా గారు, అలాగే ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు అదనపు పనిని చేయకపోతే మీరు ఉద్యోగాలు సాధించుకోవాలని, లేదంటే మీరు సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ బెదిరింపులు ఆపాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మేము భావిస్తూ ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 17 సంవత్సరాలుగా అనేక కష్టాలను ఓర్చుకొని పనిచేసినటువంటి ఆశాలు ఇవాళ అధికారుల ఒత్తిడికి బలైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము మా పని వరకు మాత్రం మేము పనిచేస్తాము, అదనపు పనిని మేము చేయలేము అని మొరపెట్టుకున్నా కానీ లేదు, మీరు పని చేయాల్సిందే, లేకపోతే కనుక మీరు సాధించుకోవాల్సిందే, మేము చెప్పిన పని మీరు చేయకపోతే మీకు 10,000 వేతనంలో కూడా తగ్గించి ఇచ్చేదానికి మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాము, మీరు చేయాల్సిందే అని ఏఎన్ఎంలు చేయాల్సిన పనిని కూడా ఆశాలతోనే చేయించుకొని బెదిరింపులకు గురి చేసి భరించరానటువంటి పరిస్థితిని ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆశాలపైన అధికారులు చేస్తూ ఉన్నారు. ఆశాలను మనుషులు చెప్పలేనటువంటి, నోటితో చెప్పలేనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ తాళ్లపల్లిలో కొనసాగుతూ ఉంది. ఎన్నిసార్లు మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఏమైనా ఆశాల సమస్యలు ఏమైనా పరిష్కారానికి ఏమైనా మాట్లాడారా? అధికారులను పిలిపించి ఏమైనా చర్చ జరిపారా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి అధికారులు ఆశాలతో కలిపి యూనియన్లను కూర్చోబెట్టుకొని చర్చలు జరపండి, వారికి ఉన్నటువంటి ఏ సమస్యలో చెప్తారు, వాటిని పరిష్కరించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా వెనుకాడేటువంటి ప్రశ్న లేదని చెప్పేసి మోరగుడి అధికారులపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపండి, విశాఖ పరిధిలోని కోర్మన్నపాలెంలో కార్మికుల రాస్తారోకో. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద, 24 గేట్లను ఎత్తి దిగువకు 2.71 లక్షల క్యూసెక్ల నీరు విడుదల. విశాఖలోని గాజువాక డిపో వద్ద కొలువైన 75 అడుగుల భారీ బెల్లం వినాయకుడు, స్వామిని దర్శించుకుని తరించిపోతున్న భక్తులు. ఆశా వర్కర్లపై వేధింపులు ఆపండి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.